లేవరాదు ఇక పాలన్నది ఎత్తు లేవరాదు అయ్యా ఇక పాలు ఎత్తులే అట్నే పంట లేపుకుంటా నేను మనిషి అనుకుంటానవా కుక్కని అనుకుంటానవా ఏమో ఎనిదాకా వన్నోళ్ళని మరి కుక్క అనుకుంటారో మనుషులు అనుకుంటారో నాకు తెలియదు మరి ఇప్పుడు పాలకి ఏమేగరం వస్తుంది నీళ్ళు అని మీద పోసినావు అరే నాకు చాయ్ తాగకపోతే తలకాయ వస్తుంది నీకు తెలియదా నీకు రోజు చెప్పన్నా రోజు చెప్తూనే ఉంటావు నువ్వు చేసేది చేస్తూనే ఉంటావు లేపాలే నీళ్ళ మీద వస్తారా అనే పాలకు నీళ్ళని మీద వస్తాను అయితే మరి పోయకుంటే ఇక 8 దాకా అంటారా చెంపుదేపా తెల్లారక ముందే పాలో అని నా పానం తింటుంది పండుకున్న నీది అలకంతా చల్లింది ఇప్పుడు ఏమో ఎత్తిపోయిందట పాల కోసం వారి నీకు ఇల్లు లేదారా ఇంటికాడ కట్టుకోవాలి నీకోసం వేసినారా బోర్ రోడ్డు మీద కడుగుతారా అమ్మకు లోట పట్టుకొని గిడిపోతానే వారి నీకు లోటు వెళ్తలే చెంబు వెళ్తలేదురా పాలకు పోతానా 5 గంటలకు విండి పాలు కోటర్ తీసుకుంటా 90 వేసేద్దాం బస్ 90 ఓ ఇజ్జత్ పోతు ఇంత పొద్దుగల మంది ఆవిడేంద్రు అప్పటి తాగుదాంతి ఏం చేదిరా రాజుగాడును వాడు కోమరోడు రాజుగాడు పోయి తాగుతాళ్ళు ఆడ గొర్రె పిల్ల అమ్మిన పైసలు జేబులో 5,000 ఉన్నాయి నేనే తీసుకుంటా కోటర్ తీసుకుంటా పారా ఏ ఫస్ట్ షాద అయినాకనే ముచ్చట ఏదైనా మందు తాగినాక షా తాగొచ్చు పారా మందు అయినాక వాసన రా షా తాగుతాయి అప్పటికే తాగుతానే మంది ఇప్పుడు రాను మా బడిల్లే ఇప్పుడే పా ఓ ఇప్పుడు రాను నా పిల్లలు తిరుగుతుంది నా దగ్గరే ఉన్నాయి గొర్రె పిల్ల అమ్మిన పైసలు జేబులు ఉన్నాయి నేనే తీసుకుంటా బా మందు నువ్వు రూపాయి చిచి పొద్దుగాలు తాగితే పేలుసుకరాదురా షాయ తాగముందే మందు తాగాలన్నట్టు మళ్ళా ఒక్కొక్కడు ఖరాబ్ అయిపోయారు కదా లేవంగానే మందు తాగుడు ఏం మనుషులరా మీరు చి ఓ రమేషు ఓరు వారు ఏడ తెల్లారిందిరా బర్రె మొత్తుకుంటాను ఏంది రమేష్ నేను బిలువని వచ్చింది ఎట్లా తెలుస్తుంది రమేష్ నువ్వు పాలు విండేది నేను కలగానే నా రమేష్ బర్రె బెదిరే పాలని కిందవే ఇప్పుడు నేనేం తాగాలి నీకేం పోయాలి రోజు వచ్చిన పిల్లగాని లెక్క చెంబు పట్టుకొని ఊగులాడుకుంటూ వచ్చినావు ఈ దెబ్బలు దాకే నాకు మరి తంత కింద పోకుంటే ఏమవుతుంది రమేష్ బర్రెదాన్ని నన్ను గన్ని మాటలు అంటున్నావు బర్రె మొత్తుకొని రోడ్డు మీదకి వెళ్ళే ఓ రమేష్ అనుకుంటూ వస్తాను వాళ్ళ పైసలు నువ్వు కట్టిస్తావు నాకేమన్నా నువ్వు మొన్న ఫంక్షన్ పోతే నీ బర్రెలు ఎవరు చూసుకున్నారా తిరుపతి పోయిన రోజు ఎవరు కట్టేసి నీ బర్రెలను నీ బర్రెలకు బుచ్చడు సేవ చేస్తాను నువ్వు ఇవాళ బుత్తాన్ని పాలు పోయినందుకు గింత పెద్ద మాటలు అంటున్నావు మేర్వాన ఉండే నీకు చిక్కటి పాలు పోతాను రోజు నాకు చిక్కటి ఎందుకు వస్తాను చారాడు పాల బొట్లలో లీటర్ నీళ్ళు కలిపిపోతాను ఈ చెంబు నిండా మరి వేరే కాడ తెచ్చుకోపో ఎవరి దగ్గర తెచ్చుకోపో ఇంకా బుచ్చక్కళ్ళకి ఎట్లా పోతాను ఎరగ లచ్చక్కళ్ళు ఎట్లా పోతాను ఎరగ నేను అందరికి వాడకట్టుకు చెప్తాను ఎంతమందికి వాడికి వెళ్ళిపోతాను అందరికి ఇట్లా హేలు పెడితే అంటాయా నీ పాలు ఇక నీకు ఇట్లా ఉంటే కొంత వాళ్ళు పొన్నాడు ఇక్కడ నుంచి నడుచుడు కాదు రమేష్ నా దగ్గర ఆల్రెడీ తలుగులు ఉన్నాయి పగ్గాలు ఉన్నాయి తెలుసా బర్రెలు కొనాలంటే కొనలేను అనుకుంటున్నావా ఏంది తలుగులు ఉంటే నీ మెడకేసుకొని ఊళ్ళంతా తిరుగుపో మెడకేసుకుని కాదు మనుషుల నువ్వు మెడకేసుకుంటావు నీ బర్రెల తలుగులు నేను కోపం అయితే తెల్లసరికి బర్రెని తెచ్చి తెరికేనా అరే కొనుపోరా నువ్వు కొంటే కొనుపోరా నేను బర్రెని తెచ్చిన పెద్ద సమస్య కాదు చీకబడి సరికి రావాలంటే వస్తుంది బర్రె ఎరికేనా నీతోనేమైతురా నాకు బిల్లు బిత్తురు కానీ పో ఏం చేస్తావా చెప్పా నీ సంగతి మొత్తం ఇలా బర్రెని తెచ్చినాక చెప్తావు ఇలా మాట్లాడుకోను ఇలా చీకబడేసరికి బర్రె ఎత్తా చూడు నువ్వు అట్టి బక్క బర్రెలు పట్టుకునే ముడతాను దేశ బర్రెలు నీళ్ళైతే గౌడి బర్రెలు కొని కత్తా తెల్లారిసరికి బర్రెలు వస్తాయి మురువకు కుక్క మురిసినట్టు ఈయనకే ఉన్నదట బర్రె శివకలేని బర్రె అందుకే నేను బిత్తురోడు అంటాను లారా బిత్రోడా గిత్రోడు అన్నావు అనుకో నా పెళ్ళాన్ని పిలిచి కొట్టిపిస్తా నిన్ను అందుకే అంటాను నిన్ను బిత్తురోడు అని పిలువనా మరి నీ లగ్గమే అవుతుంది అలా వీడాట బర్రెను మోవాడట వీనికి కట్టుకునేందుకు నింగే సక్కలేదు కానీ పో బిల్లు బిత్తురోడా పాలు అని పండుకున్నోని మీద నీళ్లు పోసి లేపి తోలింది ఆడికి పోతే వాడు రేసు ముఖం వేసుకొని ముక్కలు తిట్టవచ్చే ఇప్పుడు దీనికి కళ్ళు చల్లబడవచ్చు ఉన్నావానే ఇక వాటి పాలు నీ పాలు చల్లగుండా గాంగి పట్టుకురా వైపు ఏందయ్యా అంగేందుకు పాలేవి నేను పన్ను నీళ్లు తల్లి పాలకు అంటివి పాలకు పోయినాకంటే నేను రమేష్ అని పిలిచినందుకే ఆయన బర్రెదంటే ఆయన పాలన్నీ కింద పోయినాయని అననాని మాటలన్నాను నన్ను నువ్వు అంగిదే పో నేను ఇలా బర్రెని కొని కత్తపో ఇవాళ ఎందుకయ్యా ఇవాళ బేస్తారం రేపు శుక్రవారం అయితే ఉష్ణవాద అంగడి ఉంటుంది అట అక్కడ గౌడు బార్లు ఉంటాయి అట అక్కడదే రేపు పోయిద్దామంటావు అయితే రేపు బో అరే మంచిది నువ్వు అన్నదని అని దేశం పట్ల వాని బర్రెల కన్నా మించి ఉండాలంటే గౌడి బర్రెలు అయితే వాళ్ళు వాస్తవం ఇక నేను 2 గౌడి బర్రెలు రేపు పట్టుకొస్తా
ఇక ఒక బర్రెని తెచ్చినాం అనుకో ఇంత 2 అవుతాయి. ఇక వాటితోటి ఏం చేయాలి, పాల పైసలతోటి చిట్టి కట్టాలని. చిట్టి కట్టినాక చిట్టి పైసలు వచ్చినాక ఇంకో 2 తీసుకోవాలి, 4 అవుతాయి. ఏమో 4 అయినాయి అనుకో, 4 అయినాక మహిళా సంఘం లోన్ తీద్దాం. లోన్ తీసుకోవాలి. గో అందులో ఇన్సూరెన్స్ ఉంటుందట. మళ్ళా సంవత్సరానికి ఒక్కసారి బోనస్ ఇస్తారటనయ్యా ఎలా కేంద్రం కాడ పోతే. మరి మంచిది, అట్నే ఆ లోన్ది కూడా తీసుకుందాం. ఇంకా 4 తెద్దాం. మనకు జాగలేదు అనే కుళ్ళ ఉన్నది జాగ, అంత జాగ ఉన్నది. నువ్వు వింటావా ఎన్నడుచుందో మొత్తుకోబడి తేతే అని. ఇక మరి తెత్త కానీ ఇక చుట్టూ పోళ్ళు వాటి ఫినిషింగ్ గుంజుదాం. పోళ్ళు ఎందుకయ్యా, మంది కండ్లు అన్ని మన మీదనే ఉంటాయి. చుట్టూగా గోడ పెట్టుకుందాం కనబడకుండా. కాంపౌండ్ పెట్టుకుంట పెట్టాలి. ఇక కాంపౌండ్ పెట్టిన దానికి ఆయన రేకులు ఎత్తుంది ఇక నీడకుండే. రేకులు వేయాలి, 2 ఫ్యాన్లు పెట్టాలినయ్యా. దోమలకు మస్తు పాలు ఏమి ఏ ఫ్యాన్లు కాదే పిల్ల, కూలర్లు పెడదాం. అట్లయినా మంచిదేనయ్యా. మరి గడ్డి కావాలి కదనే. గడ్డి కావాలి, ఇంకా తవుడు కావాలన్నాయో. మిల్లు కాడికి పోయి తవుడు వేసుకురావాలి. చెమునపల్లె మిల్లు కాడికి పోయి. అంతే, చెమనపల్లి మిల్లు కాడ తవుడు వేసుకొద్దాం. గడ్డి కట్టలు శంకర్మాకు చెప్దాం, 500 కట్ట చుట్టి 100 ఇక్కడ పెడదాం. చెప్పుడుతో అత్తయ్య కట్టలు అల్లుతుంటే పరద కప్పుదాం, మంచిగా పెట్టుకుందాం. ఇక్కడ వాన కొట్టకుండా మంచిగా అది వానకు తడవకుంటే పెట్టాను. ఒక కట్ట తడవద్దు, ఎవరికైనా గడ్డి కట్టించావు మళ్ళీ మన బర్రెలు తక్కువ పడతాయి. సరే నేనెందుకు ఇస్తా, నువ్వే కొనవో రాదురా ఒకటి అంటావు. అనా ఒక 20 గుంటలంతా గడ్డి కూడా పెడదాం. ఇక పెట్టాలి. ఆడ 10 గుంటలంతా అట్నే ఉండబట్టే అలుకుతా అయిపోతుంది. ఇంత పొడుగు చెరుకు లెక్కలు ఉంటాయి. అయ్యో అదైతే ఒక్కొక్క బర్రెకి ఇంత మోపడి అవుతాయి. అవి ఇట్లా నరికి పెడితే మంచిగా పాలిస్తాయి అట. అది అట్లయితే అది కూడా పెడదాం. అది 20 గుంటలంతా పెడదాం. ఇక సరేనా, అది పెడదాం, ఇది పెడదాం. ఇక మస్తు పాలు వస్తాయి. అసలు వాటికి వెళ్ళిపోతావా కేంద్రానికి వెళ్ళిపోతాం? కేంద్రానికి పోయాలి, కొన్ని వాటికలు పోయాలన్నాయా. కేంద్రానికి అడిగినావు మంచిగా అటు పాల పైసలు వస్తాయి, ఇటు చిల్లర ఖర్చులు వెళ్తాయి. నెలకి వస్తే అయినా వాడికి వెళ్ళిపోతే నేను నీళ్ళ ఒట్టు కలపాలి. నీళ్ళ ఒట్టు కలపచ్చు. మళ్ళీ ఇంత పాల పొడి కలిపితే నేను ఎక్కువ అవుతాయి అయ్యా. అంతే ఇక ఈ బర్రెలు ఇవన్నీ ఉంచుకునే బదులు మనం ఒక జీతాన్ని పెట్టుకుందాం. అయ్యా కూర్చొని నేను రాజా లెక్క కాలు అయ్యా. బర్రెలు అంటే 10 మంది అయినా బర్రెల పని తీరదు. నీకేమెరక అవి ఎరుగుతూనే ఉంటే తీస్తూనే ఉండాలి. మరి ఎట్లా మరి ఒక్కరి దారి 5 పెడదాం. ఒకరు చాలు మన ఇద్దరు లేవానయ్యా. అంతే మరి. సరే కానీ ఇప్పుడు ఒకవేళ పాల కేంద్రం బంద్ అవుతాయి, మరి పాలన్నీ ఏం చేస్తాం? మనిషికి పోయాలన్నాయా, లేకుంటే పెరుగు కొట్టు తోడేసుకోవాలి, పెరుగు అమ్మకచ్చుకోవాలి. సరేనా, అంతే ఇక అంతే. ఉట్టిగా మందికి పోతా ఎటు ఫంక్షన్ కూడా తీరదుగా. ఫంక్షన్లు అన్నీ బంధు. ఏడి పోయినా 4 కాకముందే ఇల్లు చేరాలి మనం. అంతేనయ్యో, నిజంగానే ఫంక్షన్ పోయేటట్టే ఉండదు. బర్రెలు అవి పసిపిల్లలు లెక్క చూసుకోవాలి వాటిని. ఏందనుకుంటున్నావు, బర్రెలు అంటే ఎంత మంది అయింది. అయ్యా పిండ తీసేసరికి 2-3 గంటలు పడుతుంది. తెల్లారంగా జబ్బలన్నీ వస్తానే అయితే. ఏమోనయ్యా, గండం మోపైంది బర్రెలతోటి. ఒక గండం మోపైంది. మరి అట్టుకనేనా పైసలు రావాలంటే కష్టపడాలన్నాయా బర్రెలతోటి. ఇంత గండం ఉంటుంది అనుకోలేదు నేను బర్రెలతోటి. అబ్బా పిండి నా జబ్బలన్నీ వస్తానే. ఒక మిషన్ కొనుక్కోవాలి పాలు పిండితానికి. ఇక సరేనయ్యా కొనుక్కూతి. నాకు కూడా ఇగో ఇవన్నీ గుంజుతానే ఉన్నాయా. బుత్తంత రెక్కలే బక్కయి వారము అలిష్టపోయిందయ్యా. గడ్డి కోసా ఒక్కటే కోసుడాయా. చెమటలు వస్తాయి బాగా. ఇగో చూడు శాతనైతే ఏళ్ళు అయితే బగ్గన వస్తాయి. దాంట్లో తీసి పెంట మీద పారేసినవే. నీ అంత గడ్డి అంత ఖరాబ్ చేస్తాను. ఇక గడ్డి పెట్టే మిషన్ కూడా తెస్తాను. ఇక దాంట్లో పోకుండా చిన్నగా పిప్పి పడుతుంది. ఇక బర్రెకింత ఎత్తా నీకు కూడా అలకకుంటుంది. ఇక ఎవరన్నా పెంట పోసుకోమని రాదే. వాడిని పోసుకోమని నేను 4000 ట్రిప్ అడుగుతాను. నేను 5000 రూపాయి ఎవ్వరికైనా 5,000 అమ్ముతాను రా. పోసుకోపోరా 3 ట్రిప్పులు ఎంత అయింది. 1000 దక్కి పోరా 3 ట్రిప్పుల పేరు ఏదంటే వాడు అత్త అని ఊకే సతాయిస్తాడు. నువ్వు అప్పుడే 500 తక్కువ అంటే కొనబోదు. 1000 తక్కువనికి ఇక్కడ పడుతుంది. అక్కడనే అంటే అయిపోవు కదనే. ఇక రేపు కొట్టుకోపోమంటారు. రేపు వచ్చి పోసుకోమంట. 4,000 అయినా మంచిది. పోసుకోపోమ్మని అంత చిత్తడి ఉంటుంది అయ్యా. మళ్ళీ ఏరుగుడు తీసుడు ఇబ్బంది అవుతుంది. మరి నాడు ఒకటి కేంద్రం బంద్ అవుతుంది. మరి అప్పుడు పాల పరిస్థితి ఎట్లా? పాల పరిస్థితి ఏందయ్యా. ఇంత పెరుగుదోడు ఎత్తా, ఇంత మా వాళ్ళకు 1/2 లీటర్ అని పోతే తీరాదయ్యా. ఏంది మీ వాళ్ళకి 1/2 లీటర్ పోతావు? ఏమైతే బర్రెలు ఎవడు కొన్నాడే? నీ అయ్య కొనిచ్చిందా? నీ అన్న కొనిచ్చిందా? నీ చుట్టాలు కొనిచ్చిల్లా? పక్కాలు కొనిచ్చిలే? అయ్యో కొనిచ్చినందుకే ఏమైతే నువ్వు అనుకుంటే ఏమైతుంది అయ్యా. బుత్తని పోతుంది అవుతుందా? నా భార్య పాలు ఎట్లా పోతావే నువ్వు? నీకు ఏం హక్కున్నదని పోతావే? నీ అవ్వగారికి నా భార్య పాలు ఎట్లా పోసావు చెప్పు నువ్వు. గిన్నెని పోసినందుకే గింత గుళ్ళుకుంటారా. కొంచెం పొడి ఇక్కడ కొంచెం తావడానికి కొంచెం పొడి అంటావా నువ్వు? నడు. నా ఇల్లు మొత్తం ముంచుతామని చూస్తానే. మళ్ళీ ఇటు మాకనైతే నీ అవ్వగారిని తీసుకొని రాపో. వాడు పాలు ఎట్లా కొట్టబోయింది నా ఇంటి కాంచి. ఆల్రెడీ 2 దుడ్డలు కనిపిస్తావు. దుడ్డలు కూడా పంపినావు నువ్వు నీ అవ్వగారికి.
ఓ పిల్లగా ఏమో పొద్దునంటే వెళ్ళింది ఆ పొలం ఏడ్చుకుంటా పోతా అండి ఆ సమయానికి వచ్చిన వాళ్ళు వచ్చావా ఇవాళ వచ్చావా ఎవరో తప్పైతే వాళ్ళ మూతి మీదకి వెళ్దాని పో ఎందుకు ఏమని చెప్పాలి ఒకటని చెప్పన్నా రెండు అని చెప్పన్నా సూడిది బర్రెగా ఉన్నా సూడి బర్రెగా ఉంటే 2 అయినాయి సనువులు ఆ రెండింటి ఉంటే ఎట్లా అని ఇంకా 2 కొన్నా 4 అయినాయి ఆ 4 దాంట్లకు కేంద్రం కాడికి పోయి మళ్ళీ లోన్ తీసుకొచ్చి ఇంకా 4 కొన్నాం గడ్డి వాం పెట్టించిన షెడ్ వేసిన దానికి చేతులు చెడ్డ అంటే గ్లౌజులు తెచ్చిన గడ్డి పెట్టే మిషన్ తెచ్చిన ఇవన్నీ తెచ్చినాక పాలు ఇవ్వలేక పోతాం అంటే మా అవ్వగారికి పోతా అంటుంది ఎంతకని చేయాలి ఎన్నని పెట్టాలి వచ్చావా నేను నా ఇల్లు పుచ్చుకుంటాను మొత్తం ఎత్తుకు లేకుండా అవ్వగారికి జాగా నమ్ముతుంది ఏంది అంటే కొంచెం పొట్టు బుక్కిండట కొంచెం తవుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నా అవ్వగారి విలువ అవుతుంది అనువని నన్నే తిడుతుంది తిట్టిలో పెట్టుకొని నేర్చుకుంటూ పోతుంది నేను ఏం చేయాలి వచ్చావా ఇక దాని పాపం దానికే నేనైతే దాన్ని అరే అనలే అప్పురం అనలే అని నేను చప్పుడే కూకున్నా వచ్చావా ఇవ్వ నేను పోయి బర్ల పెండకాలకి ఇట్లా అని తీయాలి ఊడవాలే అయ్యో రామన్న నా పని నాకే ఉన్నది ఓ షెడ్డు లేదు బర్రెలు లేవు ఏం లేవు ఈయన బిత్తిరి తాడదేంప వాటికైనా పోరిని కొట్టి ఎలా వచ్చిండు ఏమైంది ఇక అన్న ఇక పొద్దుగాల మీ బావని పాలు తోలితే వాళ్ళు పాలు పోయలేదట బర్రె దాన్ని పాలు పోయకుంటే ఇంటికి వచ్చిండు తిట్టుకుంటా వచ్చి ఒక అంగిదేపో నేను ఇప్పుడు బర్రెని కొనుక్కొస్తా అంటాడు అది సరే పో అని ఇలా అద్దాయా ఇలా వేస్తారు రేపు శుక్రవారం నాడు పో ఉష్ణవాద అంగడి ఉంటుంది ఆడనైతే మంచిగా ఉంటాయి బర్రెలు అని చెప్పిన సరే అని పోయిండు ఇక పోయి ఓ బర్రెని కొనుకొచ్చిండు ఇంకా రోడ్డు కొనుకొచ్చిండు ఇంకా 2 కొనుకొచ్చిన ఇంకా గాడి కట్టాలు చుట్టించుకొచ్చిండు ఆడ పెట్టినా పరద కప్పినావు ఇంకో రేకులు వేసుకుందాం అన్నాడు అదంతా టంబాలు వేసి వైరు చుట్టిద్దామే అన్నాడు వైరు ఎందుకయ్యా ఇంకో చుట్టూ గోడ పెడదాం మంది కాళ్ళు మన మీదనే ఉంటాయి అని అన్న సరే అని గోడ పెట్టించిండు అన్న ఇవన్నీ చేసిండు ఇక చేసినాక ఇగో పాలు కేంద్రం కడిగి పోతాను పోతుంటే ఒకరోజు కేంద్రం అయినా రాకుంటే ఏం చేసినావే ఈ పాలంటే ఎందుకయ్యా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నేను పెరుగు తోడేసిన అమ్మకి వచ్చిన 1 లీటర్ అని ఉంటే మా తమ్ములు వచ్చిల్లని పంపిన అన్న ఇంత బతకడానికి కష్టాడు అన్న మీ బావని పాలకి ఎప్పుడు తోలేసే పొద్దుగాల తోలిన అన్న పొద్దుగాలే పెండు పార్లేకడి చెల్లె కాదు కానీ మరి నీ తప్పు కాదా మీ పాలు మాకు పోతే బాగా కొట్టాడా నువ్వు ఏడవకు కాదే మాకు పాలు కారమైన మీరు మాకు పాలు పోతా అంటే నువ్వు అది చేసినావా నువ్వు ఏడవ కావు ఫోన్ చేస్తాడు అన్న ఫోన్ చేస్తాడు అది కాదన్న అది పుట్టేడు దుఃఖంతో వచ్చింది దాన్ని ఏమైంది ఏందని ఆయనకు ఫోన్ చేశాడు కాక మమ్మల్ని బయటికి రాలని పిలుస్తావు అసలు ఈ బర్రెలు ఎక్కడిది షెడ్ ఎక్కడిది ఈ పాలు తెచ్చి మనకు ఓసుడు ఏంది అసలు ఈ లొల్లి ఏం జరుగుతుంది నాకు అర్థమే తెలియదు నీకు తెలియదురా అసలు సంగతి బావ ఇయ్యాలనే పాలకు పోయిందట ఇయ్యాలనే బర్రెలు కొనుకొచ్చిందట ఇయ్యాలనే షెడ్ వేసిందట ఇయ్యాలనే కేంద్రం పోసిందట ఇయ్యాలనే పాల మీదట పెరుగు అమ్మిందట తక్కువ పడితే మనం పోసిందట అవ్వగారికి ఎందుకు పోతావు అని కొట్టిందట ఇది నిజమే ఇదంతా ఒక్క రోజు జరిగే పని నారా నేను చెప్పేది మంచిగా నువ్వు తొందర పడకుండ్రి మీరు గాబర పడకుండ్రి నువ్వు బావకు ఫోన్ చేసి ఇంటికి రమ్మను నువ్వు పనిగా పిలిచేలేదు ఏం లేదు చక్కని ఆయన దగ్గర పోతాను ఇద్దరిని తీసుకొని పోయి మెత్తగా దొక్కేస్తామా చెప్పు ఎందుకు రా ఇంటి మీద పోయి కొట్టేస్తా అరే ఊకే మరి మాట దాన్ని కొట్టుడేది చెప్పేది నువ్వు చెప్పు ఆయన కావాలనే కొట్టిండు బావ కావాలని కొట్టిండు మీరు రమ్మందాం మనం ఇంటికి రమ్మందాం వచ్చిన తర్వాత అరుచుకుందాం బాగా లాగం తొప్పిండు ఊకే దాని మీద చేయి చేసుకుండు ఊకే దాన్ని కొట్టుడు ఎడ్డి దాన్ని చేసి బాగా చేస్తాడు ఆయన కిట్టు నేను చెప్పింది నువ్వు బావకు ఫోన్ చేసి రమ్మను అరే చింటూ నువ్వు బ్రాండ్ షాప్ కాడికి పోయి ఒక 4 బీర్లను మందు పట్టుకొని రా అరే పెద్దోడా ఎదురు పండుగ రమ్మని పిలిచింది ఎవరు సపోర్ట్ చేస్తలేదా బా నమస్తే బా నమస్తే మీ అక్క ఎదురు ఇంట్లో ఉన్నది బా దా నడిపోటు జరిగినా అగో దుకాణం పెట్టింది కదరా చిన్నోడు చిన్నోడు గ్లాస్ వేర నమస్తే నమస్తే అరే పెద్దోడు ఎప్పటి నుంచి తాగుతాను నువ్వు అన్న తాగాడు నీకు మనకే మనకు మంచిగానే ఉన్నది అరే బాగా తీరా బెరి పోయిందిరా ఉన్నాడు వదిన ఇంటికి అన్నది పిల్లలు రాదురే అన్న కూర ఇట్లా అనలేదా అది చేస్తా చెప్పిన అక్కడనే చికెన్ అండిస్తాను బా బౌల్ బుక్
ముక్తా బీరు రాని కొంచెం బా చేర్చురా చేర్చుకో తాగు బా తాగు కారం బాగా చల్ల ఉన్నారా కారం తీసుకున్నా పెట్టి చిన్నోడు ఎట్లున్నా బా బీరు చల్ల మెచ్చుకునేరా అవు కానీ బావా బర్రె ఎంత కొట్టి పడ్డదే భార్య అంటే ఇప్పుడు 70,000 పడ్డది 2-3 65,000 తోటి కూడా వచ్చినాయి రోజు 200 లీటర్ల పాలు ఇస్తానయా రోజుకు 200 లీటర్లు 10 ఎక్కువ తక్కువ ఇస్తానే కానీ ఇప్పుడు గమనించటేందుకు బర్రెలెక్కైతే లేపించినా బా బర్రెలు ఉష్ణవాద అంగడికి పోయినా అక్కడికి వైజాగ్ నుంచి దిగినాయట గట్టి దచ్చుకొచ్చిన గౌడి ఆలోకలి బావా లోకల్ సిక్కిపోయినాయి మనకెందుకే గౌడి బర్రెలు ఒక్కొక్కటి చేయొచ్చు అందుకుంటున్నాయి అదన్న లోకల్ మనకు అంతే అన్న బాగా అన్ని పెద్ద పెద్ద గౌడ్ బళ్ళు అయితే మంచిగా ఉంటాయి వాడు చెప్పింది కరెక్ట్ పెద్ద బర్రెరా అదే నీకు లోకల్ నీకే ఆడతాయి బా లోకల్ మనకి ఎందుకురా చిన్నోడా మనకు లోకల్ ఎందుకురా ఆగురా బావా సరే కొంటి కానీ 70,000 పెట్టి బర్రె కొంటి ఇంకా 70 రూపాయలు పెట్టి తలుగొన్నావా బా మా పొలంలో ఏమో మొత్తం 16 బర్రెలు వచ్చి బొర్రే బెండ చేనేమో కొరక తినే వంకాయ చేనేమో అంత తొక్కి ఆగం చేసే చిక్కుడు చేనేమో మేసే ఏం చేద్దామంటావు బా మొన్న గ్రామ పంచాయతీ కాడికి పిలిపిద్దాం అనుకున్నాం కానీ ఇటు చూస్తే బాగా అవుతుంది ఏం చేద్దామంటావు మరి అవి మావి కాదురా అరే నీ కావాలని ఎట్లా అంటావు బావా ఇప్పుడు నువ్వేంటి చెయ్యి ఎత్తే అందరూ సంటి బర్రెలు అంటివి మరి నువ్వు ఎవరికైనా ఉన్నాయా బాగా సంటి బర్రెలు నాయి కాదురా అవి నీ బా అంటే అరే ఏంద్రా వీడికి ఇట్లా వీడు వీనికి ఎక్కువైందా రా అడగపోతాం కానీ రోజుకు 1,500-2,000 వస్తాయి బా మరి ఆ పైసలు ఎట్లా అని వాని బాధగా అంతే పైసలు అప్పర్లేవో లేవో వాళ్ళని అడగాలి నన్ను అడిగితే ఏమవుతుందిరా బర్రెలు 16 బర్రెలు ఇవ్వనుకున్నాయి అన్న వాళ్ళు బావాకే ఉన్నాయి బాగా కొనుకొచ్చిన చెప్పలే మనకు 16 బర్రెలు కొనుకొచ్చుకుంటే పెద్ద పెద్ద గౌడు బర్రెలేనా బా నేను తెచ్చిన గౌడియే వచ్చినాయి అరే మీరు లేని తోడు తయారు చేస్తలేరు నా బర్రెలు మీ చెర్లకి ఎందుకు వచ్చినాయిరా మనే అవే నాకు తెలుసు అసలు మీరు ఎందుకు అరే ఏమంటున్నారా పెద్దోడు కొట్టుమంటున్నా మాట్లాడుతున్నారా వాడిని దెబ్బెత్తాను మీద బావని కొడతాను అరే నా మాట ఎవ్వడి బావా బాధ ఏంటంటే 1,500-2,000 బావా ఎవ్వరు ఇస్తారు ఎక్కడి బర్రెలు మేసినాయి ఎవరి బర్రెలు మేసినారు నాకు ఆదరా కాదు ఇంత ఉన్నాయి గౌడు బర్రెలు నాకు ఆదరా చిన్నోడా అరే మీకు కత్తాడు అరే ఏంద్రా అయ్యో రామా మరి బర్రెల పని వీడికి కూర్చోబెట్టాలి నువ్వు అనుకున్నావురా నీకు ఎట్లా బుద్ధి లెక్క కొట్టినావు అక్కను నేను కొట్టినా ఏందన్నా నువ్వు ఏడవకు నువ్వు ఏడితే నేను ఎడతా నువ్వు ఏడవచ్చు నువ్వు ఏడు బావా నీ 16 బర్రెలు లేవు లేవు పాలు 200 లీటర్లు పోతాను అనుకున్నావు అయితే పోతాం అనుకున్నావురా అనుకున్నప్పుడు అని నీకు చేయందుకు లేపినావు ఇగో పాలు ఏం చేస్తే పాలు అన్నప్పుడు మా అమ్మగారికి పోతా అన్నది మీ అమ్మగారు ఏం కట్టపడి అని అడిగిన దాన్ని అన్నారా అరే అది కన్న ప్రేమ దాని మా మీద ఉంటది కొట్టలేదురా నేను గిద్ద కొట్టినా నన్ను కొట్టిపిస్తావానే బాగా మంచిగా చెప్తా నువ్వు రేకుల షెడ్ ఎక్కడ వేసినావు ఏయలేదురా నిన్ను తప్పుతావు ఊరికి వచ్చినా మరి నువ్వు వెయ్యని దానికి కొనని దానికి పాలు పిండని దానికి అమ్మని దానికి దెబ్బలు ఎట్లా పడతావే నువ్వు ఎందుకు కొట్టి
ఇక్కడ గడ్డి మొక్కలు నానే కాబట్టి కదా. చంపిద్దామని చూసినాం. సంపించి రాదు నీ అనుకోవే. ఒకటి అంగి చూసి అమ్మో, ఏమో నిమ్మలకి అంగేతనే ఉండవు ఇక పోతారా అమ్మో దండం పెడితే పోతారా కూర్చో కూర్చుని నాకు నేను పోతారు బాగా మంచోడు మంచిగా బాగా ఉంటాడు అటో ఇటు నడిపిస్తాడు బాగా చెప్పినట్టు మేము అనుకుంటే సెలవు కొట్టి కూర్చున్నారా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. చూసిల్లు కదా మా వీడియో, కామెడీ వీడియోస్ కావాలని మర్విన్ వీడియోస్లో మీరు మెసేజ్ చేయడం చాలా చాలా చూసినాం. మర్విన్ వీడియోస్ అంటే ఎమోషనల్ అయినా కామెడీ లేదా అని కూడా కొన్ని మెసేజ్లు వచ్చినాయి మాకు. అందుకే మీకోసం మేమందరం కష్టపడి ఈ కామెడీ వీడియో చేసినాం. చూడండి, మా దాంట్లో డిఫరెంట్ స్టోరీలతోటి కేవలం మర్విన్ ప్రొడక్షన్లో డిఫరెంట్ స్టోరీలు కామెడీ బిట్స్ మాత్రమే మర్విన్ ప్రొడక్షన్లో వస్తాయి. తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మాకు ఎనర్జీ వచ్చి మేము ఎన్ని వీడియోలైనా చేసేందుకు మీ ముందుకు వస్తాం. ఈ మర్విన్ ప్రొడక్షన్ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు టానిక్ ఇచ్చినట్టు, మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు. మీరు ఏ విధంగా అయితే మర్విన్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఈ మర్విన్ ప్రొడక్షన్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మర్విన్ ప్రొడక్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నవరసాలకు సంబంధించినటువంటి అన్ని కళలకు సంబంధించినటువంటి వీడియోస్లు మేము ఇందులో కంపల్సరీ చేయడం జరుగుతుంది ముందు. కాబట్టి మీ సబ్స్క్రైబే మాకు పెద్ద ఆస్తి. అదేవిధంగా ఈ మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు ఏం చేయండి అంటే షేర్ అంటే ఏ విధంగా అంటే మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, మీ గ్రూపులో ఉన్నటువంటి వాట్సాప్లలో షేర్ చేయండి. ఎక్కడ ఏ ఆన్లైన్ ఛానల్ దొరికినా ఎక్కడ దొరికినా అంతవరకు మీరు దాన్ని ఫార్వర్డ్ చేయండి. ఆ విధంగా అది వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా పోతూ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటూ అంటారు. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చివరికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కామెడీ బిట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గంట కొట్టు గంట